దేనికోసం నువ్వు ఏడుస్తున్నావు? డైలీ ఏడుస్తుంటారు కొంతమంది, కానీ ఏడిస్తే అప్పటికప్పుడు ఏమీ జరగదు. దాని బదులుగా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నీ సమస్య దేవుని చేతిలో పెట్టేయి. ప్రభువా, ఇది నా సమస్య, నేను ఏడవడం వల్ల, నేను ఆందోళన చెందడం వల్ల, నేను చింతించడం వల్ల నా ఎత్తుమూరుడు ఎక్కువ చేసుకోలేను. నేను మోకరించి ప్రార్థన చేసి నా సమస్య నీ చేతులకు అప్పగించేస్తున్నాను. ఏ సమస్య అయినా సరే దేవుని చేతికి అప్పగించేసి, ప్రభువా ఇదిగో నీ చేతుల్లో పెట్టేశాను తండ్రి, నీకు అనుకూల సమయంలో నాకు జవాబీ ప్రభువా. నీ చిత్తమైతే ఈ సమస్య నుండి నన్ను విడిపించు, నీ చిత్తమైతే ఈ శోధన నుండి నన్ను విడిపించు, నీ చిత్తమైతే నన్ను లేవనెత్తు, నీ చిత్తమైతే నన్ను బాధలో నుండి విముక్తుని చేయి, విముక్తురాలని చేయి, నీ చిత్తమైతే నాకు అవకాశం ఇయ్యి, నీ చిత్తమైతే నాకు బహుమానమి, నీ చిత్తమైతే నన్ను సంతోషపరచు, నన్ను ఆనందపరచు, నీ చిత్తమైతే నన్ను ఒక గొప్ప సాక్షిగా నీ కొరకు నిలబెట్టుకో అని నీ తండ్రిని అడుగు. ఆయన చిత్తమైతే, ఆయన అవకాశం ఇస్తే నీ సమస్యను ఆయన ఏం చేయగలడు? తీర్చివేయగలడు, తొలగించగలడు.